సర్వకృపాని అదిగు త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు తెలుపుము, దేని చేత కట్టి నిన్ను బంధింపవచ్చునో నాకు తెలుపుము అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రిల్లారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకున్న ఒక న్యాయాధిపతిని మనం గమనిస్తూ ఉన్నాం. మనకందరికి బాగా తెలుసు కదండి, దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి మొదట దేవుడు ఎవరిని అనుకున్నాడు అని అంటే యాజకులను, తర్వాత న్యాయాధిపతులను, ఆ తర్వాత రాజులను. ఈ న్యాయాధిపతుల క్రమంలోనే సంసోను కూడా ఒక చక్కటి న్యాయాధిపతిగా మనం గమనిస్తున్నాం. బలాఢ్యుడిగా, దేవుని ద్వారా వాగ్దాన పుత్రుడిగా మనోహ భార్యకు మనం విషయాలను గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఈ మాట ఎవరి జీవితంలో రాయబడి ఉన్నదంటే సంసోను జీవితంలో. సంసోను గురించి ఈ మాటలు దెలీలా సంసోనుతో పలుకుతుంది. సంసోనును అడుగుతుంది, నీ మహాబలము దేనిలో ఉన్నదో, దేని చేత నిన్ను కట్టి బంధింపవచ్చునో నాకు చెప్పు, నాకు తెలియాలి, నాకు చెప్పు అన్నట్లుగా సంసోనును అడుగుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం 6వ వచనంలో. సంసోను జీవితంలో చెయ్యకూడని తప్పులు మాటికి గుణపాఠాలు కూడా నేర్చుకొనకుండా వాటినే జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అనేక అవకాశాలు ఇచ్చి ఉన్నాడు సంసోనుకి. అంతకుముందు సెరోకు లోయలో కూడా సంసోను ఒక వేశ్య దగ్గరకు చేరినప్పుడు ఫిలిస్తీన్లందరూ కూడా సంసోను వేశ్య దగ్గరకు వెళ్ళాడు అని చెప్పి ఆ యొక్క ఊరి గవర్నర్ల దగ్గర వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని బంధించి తలుపులన్నీ మూసేసి సంసోను బంధించాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ సంసోను ఆ వేశ్య దగ్గర నుంచి ఆ ఊరి గవిని దాటుతూ వెళ్ళిపోతూ ఆ యొక్క అడ్డుగడియలను, చెక్కలను, ద్వారబంధములను, గడపలను వీటన్నిటిని తుత్తునీలుగా చేసుకుని తన రెండు భుజాల మీద పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ హెబ్రోనుకు ఎదురుగున్న కొండ కోనకు చేరును అనే మాటను పై వచ్చిన వాక్య భాగంలో గమనిస్తున్నాం. అంటే ఫిలిస్తీన్లు మాటికి సంసోను బలం దేనిలో ఉందో, సంసోనుని ఎలాగ జయించవచ్చో, సంసోనుని ఎలాగ ఓడించవచ్చో, సంసోను యొక్క బలమును ఎలాగ మనం లొంగ తీసుకోవచ్చో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ సంసోనులో మారు మనస్సు లేదు. సంసోను జీవితంలో మొత్తం 3 స్త్రీలకు స్థానం ఉన్నది. ప్రియులారా, మొదట ఫిలిస్తీ కుమార్తెలలో ఒకతను చూశాడు. సున్నతి లేని వారిని చూసి సున్నతి లేని వారిని ప్రేమించి సున్నతి లేని వారి కోసం ప్రాకులాడాడు. జీవితం బాగాలేదు. గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన సంసోను మరలా వేశ్య దగ్గరకు వెళ్ళాడు. అక్కడ జీవితం బాగాలేదు. ఫిలిస్తీన్లు మాటు పెడదాం అనుకున్నారు కానీ వల్ల కాలేదు. ఈసారి దెలీలా దగ్గరకు సంసోనే వచ్చాడు. సంసోను దెలీలా దగ్గరకు వచ్చి సంసోను దెలీలాను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ విషయం ఫిలిస్తీన్ల సర్దార్లు తెలుసుకొని దెలీలా దగ్గరకు చేరి, అతని మహాబలము దేనిలో ఉండదో నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు తెలుసుకుని ఆ విధంగా మాకు చెప్తే మేము నీకు 1100 వెండి నాణములు ఇస్తాము, అంటే 1100 వెండి నాణాలు నీకు ఇస్తామని చెప్పి సంసోను యొక్క బలాన్ని కనుక్కోమని దెలీలాను కుర్మాయించారు ఫిలిస్తీన్లు. దెలీలా కూడా సంసోను అడగడం ప్రారంభించింది. సంసోను జవాబిస్తూ ఉన్నాడు. మొదటగా ఏమన్నాడంటే 7 నిర్వగంజి చెట్ల యొక్క వాటిని తెచ్చి నన్ను ఆ 7 నిర్వగంజి చువ్వలతో గనుక నన్ను బంధిస్తే నా బలం పోతుంది అని చెప్పి దెలీలాకు చెప్పాడు. దెలీలా ఫిలిస్తీ సర్దారులుగా చెప్పింది. ఫిలిస్తీన్లు వచ్చి 7 నిర్వగంజీలు ఆ యొక్క చెట్ల యొక్క వాటిని తీసుకొచ్చి దెలీలాకి ఇచ్చారు. దెలీలా బంధించి సంసోనుతో అంటుంది, ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను హతం చేయడానికి అని చెప్పగానే వెంటనే సంసోను, బైబిల్ సెలవిస్తుంది, అగ్గి తగిలిన నూలు పోగు వలె ఆ 7 నిర్వగంజి చువ్వలు అయిపోయినాయట. అంటే ఈ సంసోను బలం ముందు అవి నిలబడలేకపోయినాయి. మరలా దెలీలా రెండో మరి అడుగుతుంది, అయ్యో సంసోను నీ బలం దేనిలో ఉందో నాకు చెప్పు,
ఇలా నాతో చతుర్లాడు మాకు, నాతో ఇలాగా నువ్వు కామెడీ చేయకు అని మరలా రెండో మార అడిగినట్లుగా, అంటే ఆ మాటలన్నీ బైబిల్‌లో లేవు గానీ, రెండో మార అడిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్ల. రెండో మార అడిగినప్పుడు సంసోన్ ఏమన్నాడు అనంటే, తన జీవితంలో తన బలం ఎలా పోతదో రెండో మారు సంసోన్ ఈ విధంగా చెప్తూ, సంసోన్ ఈ విధంగా సెలవిస్తూ, పేనిన పనిలో పెట్టని తాళ్లను వాటితో నన్ను బంధించితే, పనిలో పెట్టని పేనిన తాళ్లతో నన్ను బంధిస్తే నా బలం అందులో, ఆ బలానికి నా బలం సరిపోదు గనుక నా బలం అందులో ఉందని చెప్పేసి సంసోను దెలీలాకు చెప్తాడు. ఆ విధంగానే దెలీలా సంసోను పడుకున్నప్పుడు ప్రేమించి, పడుకున్న తర్వాత సంసోనును బంధించి, సంసోను మరలా నీ మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే సంసోను తిరిగి లేచి వాటన్నిటిని కూడా నూలు పోగును తెంచినట్టుగా పేనిన తాళ్లను తెంచి అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిసారి అడిగింది బంధించింది, విడిపించుకున్నాడు. రెండోసారి అడిగింది చెప్పాడు, బంధించింది విడిపించుకున్నాడు. ఇప్పుడైనా సంసోనుకు అర్థం అవ్వాలి, ఎందుకు నన్ను దెలీలా ఈ విధంగా పదే పదే అడుగుతుంది, ఎందుకు ఈ విధంగా నన్ను అడుగుతుందన్న ఆలోచన, అవగాహన సంసోనుకు రావాలి, కానీ రాలేదు. మరలా మూడోసారి అడుగుతుంది దెలీలా, ఎందులో నీ బలం ఉందో చెప్పు అన్నప్పుడు సంసోను ఏమన్నాడంటే, మరి సంసోను మొదటి నుంచి నాజీరు చేయబడిన వాడుగా, అంటే పుట్టినది మొదలుకొని మంగళ కత్తి అతని తల మీద పడకూడదని దేవుడు చెప్పిన విధంగానే అతనికి విశాలమైన చక్కటి పొడవాటి జుట్టు ఉంటది. అయితే సంసోను ఏమంటున్నాడంటే, నా జుట్టును గనక పేనితే, చక్కగా జుట్టును గనక అల్లితే, అల్లికలతో కూడిన జడలతో గనక నా జుట్టును అలాగా చేస్తే నా బలం పోతదని చెప్పాడు. సంసోను నిద్రపోతున్న సమయంలో దెలీలా జడలు అల్లింది. అల్లడం మాత్రమే కాదు, వాటన్నిటిని కూడా ఒక మేకుతో దిగగొట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పడుకున్నాడు. మరలా దెలీలా అంటుంది, ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడబోతున్నారు అని పారిపో అన్నప్పుడు వెంటనే సంసోను ఆ మేకుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిసారి చెప్పాడు, చేసింది సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారు నీ మీద పడుతున్నారు అంటే తప్పించుకున్నాడు. రెండో మారు తప్పించుకున్నాడు, మూడో మారు తప్పించుకున్నాడు. ఎందుకు దెలీలా ఇలా చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు సంసోను. ఈసారి దెలీలా నార్మల్గా అడగలేదు, ఒక ఎమోషనల్గా కూడాను, లేదంటే ఒక చక్కటి, అంటే ఈసారి నిజం చెప్పడానికి తను ఎమోషనల్గా తన యొక్క ఫీలింగ్స్ని వాడుకుంటుంది దెలీలా. నువ్వు నన్ను మాటి మాటికి ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు కానీ, అసలు నువ్వు మాటలు చెప్తున్నావు కానీ ప్రేమించిన నాకు నిజాలు చెప్పడం లేదని ఈసారి ఓ మాట అనేసరికి సంసోను కూడా బైబిల్ సెలవిస్తుంది ప్రాణము విసిగేంతగా అడిగింది దెలీలా. అంటే బైబిల్లో 3 times మెన్షన్ చేశారు కానీ అదే బైబిల్ సెలవిస్తుంది ప్రాణం విసిగేంతగా దెలీలా సంసోనును వేధించినప్పుడు సంసోను ఉన్న నిజాన్ని చెప్పాడు. నేను తల్లి గర్భము నుండి నాజీరు చేయబడిన వాడును. నా బలం ఎక్కడుంది అని అంటే పెనిన తేళ్లలో కాదు, లేకపోతే 7 నిరవగంజి చెట్లతో కాదు, లేకపోతే మరొకటి వాటితో కాదు. నా బలము తల్లి గర్భమున ఉద్భవించినది మొదలుకొని నేను నాజీరు చేయబడ్డాను. నేను మద్యమైనను ద్రాక్షరసం కానీ త్రాగడానికి లేదు, మంగళకత్తి నా మీద పడ్డానికి లేదు. దేవుడు నాకు ఈ బలాన్ని ఇచ్చింది ఫిలిష్తీయులైన సర్దారులను హతం చేయడానికే. కానీ అదే ఫిలిష్తీయులు శత్రువులు ఇతని బలం తెలుసుకొని ఆ బలం ద్వారా ఇతన్ని జయించాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కనువిప్పు కలగలేకపోతుంది. సంసోను ఎంత గొప్ప బలాఢ్యుడంటే 300 నక్కలను పట్టుకొని 1000 మంది ఫిలిష్తీయులను చంపినట్లుగా, గాడిద దవడ ఎముక పట్టుకొని వందలాది మంది, వేలాది మంది ఫిలిష్తీయులను చంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకనాడు అలా వెళుతున్నప్పుడు కొదమసింహం బొబ్బరించినప్పుడు ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు సంసోను. ఎంత బలం! ఒక సింహాన్ని చీల్చాలంటే ఎంత బలం కావాలి? ఒక మేక పిల్లను చీల్చినట్టుగా. ఎందుకు ఈ బలం దేవుడిచ్చి అంటే ఫిలిష్తీయుల మీద జయం పొందుకోవడానికి. కానీ ఈ సంసోను ఫిలిష్తీయుల యొక్క పన్నాగానికి లోబడిపోతున్నాడు. కారణం ఏంటంటే సంసోను జీవితంలో ఉన్న ఒక బలహీనత. సంసోను నిజం చెప్పాడు, దెలీలా ఆ జుట్టు అంతా కూడా కత్తిరించింది, ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు అన్నప్పుడు సంసోను యథావిధిగా లెగిసి వెళ్ళే ప్రయత్నం చేశాడు, కానీ జరగరాని అన్యాయం జరిగిపోయింది. తన బలం అంతా తనలో నుంచి వెళ్ళిపోయింది.
అప్పుడు సంసోను కనువిప్పు కలిగింది. యెహోవా నన్ను ఎడబాసెనని అప్పుడు సంసోను ఎరిగాడు. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, దేవుడు మనకు కూడా ఒక బలాన్ని ఇచ్చాడు, ఆత్మ బలమునిచ్చాడు. దేవుడు మనలో ఒక ఇంద్రియ నిగ్రహ శక్తిని ఉంచి ఉన్నాడు. అటువంటి బలాన్ని అపవాది అనేక విషయాలకు ముడిపెడుతూ అడుగుతూ ఉంటాడు నిన్ను. ఫలానా టీవీ చూడమనో, టీవీ సీరియల్ చూడమనో, లేకపోతే చూడకూడని దృశ్యాలు చూడమనో, వెళ్ళకూడని చోటకి వెళ్ళమనో, చేయకూడని పనులు చేయొచ్చు అని అపవాది నీలో ఉన్న బలాన్ని, ఏంటి మన బలం అంటే దేవుడు ఇచ్చిన రక్షణే మన బలం. దేవునికి మనం లోబడి ఉండడమే మన బలం. దేవుడిచ్చిన ఆత్మశక్తిని, ఆత్మ అభిషేకమును కలిగి ఉండడమే మన బలం. ఆ బలాన్ని మనలో నుండి తీసివేయాలని అపవాది దెలీలా గనక సంసోనుని అడిగినట్టుగా అపవాది మనలను కూడా అడుగుతూ ఉంటాడు. ఈ పని చేస్తే నీకు సుఖం కలుగుతుంది, ఈ పని చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఈ పని చేస్తే నీకు శుభ్రత ఉంటుంది, ఈ పని చేస్తే నీకు లాభం అంటాడు. కానీ నీకు లాభం కాదు. అవన్నీ నిన్ను లొంగదీయడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి అవన్నీ అపవాది వేసే పన్నాగాలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అనేక మంది అపవాది యొక్క పన్నాగాల్లో చిక్కుకొని, అపవాది పన్నిన బలమైన ఉర్లలో చిక్కబడి, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకుని బలహీనులుగా పాపము చేయడాన్ని బట్టి, అవిధేయతలను చేయడాన్ని బట్టి, దేవుడిచ్చిన నాజీర్ వ్రతాన్ని కోల్పోవడాన్ని బట్టి ఈరోజు అందరూ బలహీనులైపోతున్నారు. ఆదాము మొదలుకొని మనమందరము కూడా ఆదాము వలె పాపము విషయంలో పడిపోయి మన బలాన్ని కోల్పోయి బలహీనులంగా అనేకులు మారిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీ బలము దేవుడిచ్చిన రక్షణ, నీ బలము పాపము చేయకుండా ఉండడమే మన బలం. ఆ బలాన్ని అపవాదికి తెలుసు గనక పాపము చేయనట్లుగా మనల్ని ప్రేరేపిస్తాడు. ఎందుకంటే మనం బలహీనలు అయిపోవాలని అపవాది యొక్క ఆలోచన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎవరివైనా, నీకు ఎలాంటి స్థితిగతులు ఉన్నా అపవాది నిన్ను ప్రేరేపించినప్పుడు వాటికి ఒప్పుకోవద్దు. అందుకని లేఖనం సెలవిస్తుంది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము. ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు తెలుసా? అపవాది, పాపులు. వారి పాపమునకు నువ్వు ఒప్పుకోవద్దు, వారు పన్నిన పన్నాగాలకు నువ్వు ఒప్పుకోవద్దు, నీ జీవితాన్ని కోల్పోవద్దు. సంసోనుకు పట్టిన గతి మనందరికీ తెలుసు. 1000 మందిని చంపిన సంసోను, అనేక మంది ఫిలిస్తీన్లను చంపిన సంసోను ఏం చేస్తున్నాడంటే కళ్ళు ఓడబెరికి గానుగా తిరకటరాయి పెట్టి తిప్పుతూ ఉన్నారు. పనోడిని చేశారు, బానిసం చేశారు, గొప్ప ఉత్సవం జరిగింది. వాక్యం ఉంటున్న నా జీవితంలో మన బలం అపవాదికి తెలుసు. బలం పోగొట్టడానికి అపవాది అనేక ప్రయత్నాలు, అనేక ఆఫర్లు నీకు ఇస్తూ ఉంటాడు. దెలీలా అడిగినట్టుగా, దెలీలా అన్నట్టుగా నీ జీవితంలో కూడా ఒకవేళ నీ బలం ఎందులో ఉందో తెలపమని అనేకలు నిన్ను ప్రేరేపిస్తున్నారేమో. లొంగకు, నిలబడు దేవుని కొరకు ధైర్యంగా. దేవుడి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. మా ప్రియులు ఎందరు ప్రభ నీ మాటలు ఆలకిస్తూ తమ బలాన్ని కాపాడుకోవాలని ఎందరూ ప్రభ ఆసక్తితో తాపత్రయపడుతున్నారో వారికి నీ కృపను అనుగ్రహించండి. ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి. పాపమునకు ప్రేరేపింపకుండా, పాపమునకు ఒప్పుకోకుండా, పాపము చేయడానికి ఇష్టపడకుండా వారికి ప్రభ పాపం మీద అసహ్యతను పుట్టించి పాపరహితమైన జీవితం ద్వారా నీకు బలాన్ని తెచ్చే బలమైన యోధులుగా మమ్మల్ని నుంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.